మీ పెట్టుబడులను అతి తక్కువ సమయంలో రెట్టింపు చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఫ్యూచర్స్ వారి 57 ఎకరాల రాయల్ ఎంపీరియా మెగా గేటెడ్ టౌన్షిప్ కంకిపాడులో ఇన్వెస్ట్ చేసి మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ని నెరవేర్చుకోండి. ఈస్ట్ బైపాస్ కి అతి దగ్గరలో ఉన్న రాయల్ ఎంపీరియాలో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విలాస్, లోటస్ హౌసెస్ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. దమ్ముంటే రాజకీయం ధైర్యంగా చేయాలి. మొగోళ్ళలాగా ఏంది మాటలు? పబ్లిక్ మీటింగ్లలో పిల్లలున్నా పెద్దలున్నా పట్టించుకోకుండా వాళ్ళెవరో వ్యక్తిగత జీవితంలోని అంశాలను మాట్లాడతావు. న్యాయంగా మాట్లాడితే మీ ఇంట్లో గురించి మాట్లాడి తలాడి పెట్టుకుంటామన్నా. హత్య రాజకీయాలు చేస్తూ సొంత బాబాయిని మర్డర్ చేసుకున్న సాక్ష్యాలు ఉన్నా కూడా నువ్వు ఇంతవరకు వాళ్ళ గురించి బలంగా పోరాడలేకున్నావు. సొంత బాబాయికి న్యాయం చేయలేకున్నావు, సొంత చెల్లికి న్యాయం చేయలేకున్నావు. నీ కేసులో సీను అన్యాయంగా జైల్లో కూర్చొని ఆ పిల్లోడి పక్షాన నువ్వు పోరాడటమో లేదంటే జైలుకు పోయి వాస్తవాలు బయటపెట్టడమో చేయలేకున్నావు. నువ్వు కూడా యూట్యూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అనిపిస్తుంది నాకు చూసండి ఈ రాజకీయాలు. రాయలసీమ ప్రాంతంలో మొగోళ్ళలాగా చేద్దాం రాజకీయం. ఏంది ఇది చిల్లర రాజకీయాలు? అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం నుంచి మాట్లాడడం ఒక మాట అడుగుతా. ఆయన వ్యక్తిగత జీవితం వల్ల మన రాష్ట్రానికి ఏం నష్టం వస్తుందా? నీ పరిపాలన దరిద్రం కొట్టుకోవడం వల్ల నష్టం వస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏం నష్టం వస్తుంది? అయినా ఒక పెళ్ళి అయిపోయి ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డ భార్య ఎందుకు అవుతుంది? ఆడబిడ్డ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఒక చెల్లి గురించి విలువ ఉంటుందా? ఆ పిల్ల కూడా నీకు చెల్లి అవుతుంది కదా, విలువ అనేది ఉంటుందా? అయినా వాలంటీర్ వ్యవస్థలో లోపాల గురించి మాట్లాడుతున్నారు. మన రాష్ట్ర ఆడబిడ్డలు మిస్ అయిపోతున్నారు, వాళ్ళు బలైపోతున్నారు అన్యాయంగా. నీకు ఆవేదన ఉండాలి. ఏంటో వాలంటీర్లు ఉద్ధరించేసినట్టు పెద్దగా మాట్లాడుతున్నావు. తలుపు దడతాడు పొద్దున్నే వచ్చి. వాలంటీర్లారా సిగ్గుపడండి, ఆవేదన చెందండి. మినిమం వేజెస్ యాక్ట్ కింద మీకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా మిమ్మల్ని కూలీల కింద వాడుకుంటున్నాడు. మా పర్సనల్ డేటా మీకు ఇప్పించుకుంటున్నాడు మీ దగ్గర నుంచి. క్రైమ్లో భాగస్వాములు అవుతున్నారు. రాబో రోజుల్లో ఈ క్రైమ్లో మీరందరూ భాగస్వాములు, మీరు ఇబ్బందులు పడతారు. ఈయనకేముంది? నెక్స్ట్ ఇంట్లో కూర్చుంటాడు, పోయి జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే జీవితమైనది. ఈయన గురించి మీరు అన్యాయంగా మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పరోక్షంగా మీ దగ్గర క్రైమ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా టార్గెట్ చేసి మిమ్మల్ని మీరు దిగజార్చుకొని రాయలసీమ బిడ్డలను అందరినీ అవమానపాలు చేయకండి. రేపు మిమ్మల్ని అనరు రాయలసీమ నుంచి వచ్చాడని, సీఎం అయ్యాడని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఇంత నీచ రాజకీయాలు చేశాడు, చిల్లర మనిషి అంటారు. నిజంగా మీకు భయం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ధైర్యంగా ఢీ కొట్టండి. ధైర్యంగా పబ్లిక్ మీటింగ్లో ఆయన అడిగిన ప్రశ్నలకు ఇదో నేను ఆర్డర్స్ ఇచ్చాను, ఎంక్వైరీ చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థలో తప్పులు లేవని బయట పెట్టండి, మిస్సింగ్ అయిన కేసులో ఎంక్వైరీ చేసాం, బయట పెట్టానని చెప్పండి. ఇంతమంది మిస్సింగ్ అయ్యారు, ఎంతమంది దొరికారు, మా ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, మా బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నారని చూపించుకో. అది దమ్ముండే మొగోడు చేయాల్సిన లక్షణం ఒక రాయలసీమ బిడ్డగా నువ్వు